ఈరోజు 2024 మే 13వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చేసి కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా మనకు బద్వేల్ నియోజకవర్గం కేటాయించడం జరిగింది భారతీయ జనతా పార్టీకి. ఈ పార్టీ గుర్తు మనకు రావడం అనేది నాకు తెలిసినంత మేరకు విశ్లేషణాత్మకంగా, పరిశీలనాత్మకంగా నేను విచారించిన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తు బద్వేలుకి రావడం అనేది ఒక వరం. ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సువర్ణ అవకాశం. ఎందుకంటే మనకి ఈరోజు బద్వేలు అభివృద్ధి జరగాలన్నా సమగ్ర అభివృద్ధి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా చేనేత కార్మికులకు కావచ్చు, వృత్తి కార్మికులకు కావచ్చు, తర్వాత కుట్టు మిషన్ నేర్చుకునే పిల్లలకు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావాలన్నా విశ్వకర్మ యోజన కింద మనకు భారతీయ జనతా పార్టీ కుట్టు మిషన్లు, ఆయా భవన నిర్మాణ కార్మికులకైతే చేతి వృత్తుల వాళ్ళకి మనకు ఎలక్ట్రీషియన్ పరికరాలు, గాళ్ళు కొట్టుకోవడానికి ఉంటాయి కదా మిషనరీస్, అన్ని సదుపాయాలు చేస్తుంది. మీకు మరమగ్గాలకు కూడా సపోర్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా మనం ముందుకు పోతున్న తరుణంలో మనకు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ప్రకటించింది మన చంద్రబాబు నాయుడు గారు. పేదలకు వచ్చేసి మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబం వచ్చేసి 3 సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహాశక్తి పథకం ద్వారా తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు చదివితే అన్ని 15,000 లెక్క. 3 బిడ్డలు అయితే 45,000, ఇద్దరైతే 30,000, ఒకరైతే 15,000 ఇలా మనం చెప్పారు. అంతకుముందు అమ్మఒడి అని చెప్పేసి అందరికీ పెడతారని చెప్పేసి లాస్ట్కి ఒక బిడ్డకే పెట్టారు. ఇవాళ ఛాయిస్ అడిగినాడు, ఏ బిడ్డకు మీరు తల్లి అమ్మఒడి కావాలని కోరుకోమన్నాడు. అది కూడా 15,000 అని 13,000తో క్లోజ్ చేసినాడు. తర్వాత మనకు రైతు వారి పెట్టుబడి ఆర్థిక సాయం పట్టాదారు పాస్బుక్ ఉంటే 20,000 అమ్మా. ఈరోజు 20,000 రూపాయలు మనకు రైతుకు ఆర్థిక సాయం ఇస్తుంది మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. మహాశక్తి కింద 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు ఖచ్చితంగా 50 సంవత్సరాల వరకు పింఛన్ వరకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత తీరుతుంది ప్రతి ఆడబిడ్డకు, ఆడబిడ్డ నిధి కింద. ఇలా మనకు పింఛన్ బడుగు బలహీన వర్గాలకు 50 సంవత్సరాలకే చేశారు. అంతకుముందు చేనేత కార్మికులకే ఉండే 50 ఏళ్లకు పింఛన్. ఇప్పుడు అన్ని ఒట్టెరా, సగరా, కుమ్మరి అన్ని కులాల వారికి కూడా ఇప్పుడు బీసీ అన్న వాళ్ళకు, మంగళి అన్ని కులాల వారికి ఈరోజు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగులకు, బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేటువంటి సదుపాయం మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 4,000 రూపాయలు పింఛన్. అది కూడా ఈ నెల నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ 3 నెలలు 3,000, జూలై నెలలో 4,000, 7,000 రూపాయలు ఒక్కసారి నగదు అందుకోవచ్చు పింఛన్ రూపంలో. 7,000 రూపాయలు అందుకున్న తర్వాత మళ్ళీ ప్రతి నెల వచ్చేసి 4,000 ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా మీకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమ్మ. అందరికీ కూడా విద్యార్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, కడప జిల్లా లెవెల్లో మనం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మంచి సదుపాయం మనకు కేటాయించింది ప్రభుత్వం. ఇదే విధంగా మనకు పోతే తల్లికి వందనం కావచ్చు, రైతు బంధు కావచ్చు, మాది ప్యూర్ అండ్ రిచ్ అంటే పేదరికాన్ని నిర్మూలించేదానికి కూడా మహోత్తరమైన పథకం కనుక్కున్నది మన చంద్రబాబు నాయుడు. అలాగనే మనకు యువగలం ద్వారా మనం చదువుకున్నటువంటి ఎవరైతే ఇంట్లో ఉద్యోగం రాక ఖాళీగా తిని కూర్చుంటాననే అపోహను ఎదుర్కొంటూ పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగం రాకుండా ఉన్నారు. వాళ్లకు 3,000 రూపాయలు ఇస్తుంది చదువుకునే పిల్లలకు. అలాగే 20,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నాను. తర్వాత వచ్చేసి మనకు 20 లక్షల మందికి యువగలం ద్వారా ఉద్యోగాలు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు పోకుండా మన రాష్ట్రంలోనే బీటెక్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇలాగనే మనకు ఒక్కొక్క అంశాల వారిగా పోతే అన్ని రకాల సదుపాయాలతో ఒక కుటుంబానికి 1,22,000 రూపాయలు లబ్ధి పొందేదానికి సంవత్సరానికి తయారు చేసినటువంటి మేనిఫెస్టో కూడా మనకు సూపర్ 6 ద్వారా అందుతుంది. ఇలా మనకు ఇసుక, ఇంతకుముందు మనకు ఇసుక ఏమవుతుంది, డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి. మనం బేస్ ಮಾಡడానికి మట్టి తోలుకోవాలంటే డబ్బు కట్టాలి. ఈరోజు బేస్ ಮಾಡడానికి మీరు ఏమన్నా ట్రాక్టర్లు గింజుకుంటే సీజ్ అవుతున్నాయి, అర్థమవుతుందా? అటువంటిది మనకు ఇసుక, మట్టి ఫ్రీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు బద్వేల్ పొరవాళ్ళ టౌన్లో, ఆల్రెడీ పొరవాళ్ళ టౌన్లో, బద్వేల్ టౌన్లో 4 రోడ్డు సెంటర్లో అన్నా క్యాంటీన్ ఉండేది. ఏడా బంగ్లా కాడ 5 రూపాయలు లెక్కిస్తే మంచి భోజనం పెట్టేవారు. మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి టౌన్లో పోయినటువంటి ఆసుపత్రుల పని నిమిత్తం కావచ్చు, మన పనుల నిమిత్తం పోయిన వాళ్ళకి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయల భోజన పథకం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయన్నా. మన బిల్డింగ్ కట్టుకుంటే ఇసుక ఫ్రీ వస్తుంది, మట్టి మనకు మేల్దారులు చేసుకోవచ్చు, పొలానికి మట్టి తోలుకోవచ్చు. ఉపాధి పనిలో కూడా ఈరోజు బయట మట్టి పోస్తున్నాం. ఈ మట్టి ఇక్కడ కూడిపోతుంది. ఇదే పొలాలకు పోతే పొలాల రైతులు కూడా సారవంతమైనటువంటి పొలంగా తయారై పంట దిగుబడి వస్తుంది. దానికి కూడా ఒక ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఓకేమా? ఇవన్నీ గమనంలో పెట్టుకొని
బొజ్జా రోషన్న గారి కమలం గుర్తుకు 1 ఓటు, పార్లమెంటుకు చెదిపిరాల భూపేశ్ రెడ్డి గారికి 1 ఓటు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నమ్మా.